హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. మీకు చెప్పక్కర్లేదనుకుంటా, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసేయండి. ఇంకా ఆ పెన్ అయితే వండుకొని మన షన్ను గురించి కొంచెం బ్యాడ్ థింకింగ్గా చెప్తాడనమాట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ప్రైవేట్ మ్యాటర్ అంతా మాట్లాడద్దు అనేసి మన యాంగ్ అయితే అంటుంది. అలా కాదు, షన్ను నీకు ప్రాబ్లం అవ్వచ్చు కదా, అతను అంత మంచివాడు కాదనేసి ఆ పని అయితే అంటూ ఉంటాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, నా దగ్గర అలాంటి మ్యాటర్స్ అంతా తీసుకురాకు అనేసి మన యాంగ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. దానికి జిమ్లిన్ వండుకొని, ఏంటి కేసు దర్యాప్తు చేయకుండా మేడం కంతా ఇవంతా చెప్పి బాధ పెడుతున్నావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా బుద్ధుందా అనేసి మన జింగ్లిన్ వండుకొని అపెన్ అయితే తిట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. రూమ్కి అయితే వెళ్ళి చాలా అంటే చాలా అలసిపోయినట్టు అక్కడే నేల మీద అయితే పడుకుంటుంది. తర్వాత అదే సమయానికి అక్కడికి షన్ను అయితే వస్తాడు. ఏమైంది, ఎందుకు ఇలా కింద పనుకున్నావు అనేసి అంటాడు. ఏం లేదు, చాలా అలసిపోతున్నా, ఈ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుందో అర్థం కావట్లేదు, ఇంకా ఎంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతారో తెలియట్లేదు అనేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. దానికి మన షన్ను వండుకొని, బాధపడకు, అంతా కేసు త్వరలోనే సాల్వ్ కాబోతుంది అనేసి మన షన్ను అయితే చాలా ధైర్యం చెప్తాడు. అలాగే తనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింటుంది మన యాంగ్. షన్ను వండుకొని తన డిసప్పాయింట్ మూడ్ నుంచి అయితే బయటికి తీసుకొస్తాడు. మళ్ళీ అల్లరి పిల్లలా ప్రవర్తిస్తుంది మన యాంగ్ అయితే. అమ్మయ్య, మళ్ళీ నా బ్యాక్ టు డెవిల్ అయితే వచ్చేసింది అంటూ మన షన్ను అయితే చాలా అంటే చాలా సంతోషిస్తాడు. అలాగే వాళ్ళిద్దరు కాసేపు ఆ కేసు డీటెయిల్ గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత మన షన్ను వండుకొని తనకు ఒక ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాడు. అదే వాడికి ఒక లెటర్ వస్తుంది కదా, లవ్ లెటర్ అని అపార్థం చేసుకుంటుంది కదా, దాని గురించి తనకి అర్థమయ్యేలా అయితే వివరిస్తాడు. అది ఏం లవ్ లెటర్ ఏం కాదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అనేసి అంటాడు. అలా కాసేపు తర్వాత మన యాంగ్ వండుకొని ఒక చిన్న లేఖ అయితే రాస్తుంది. అక్కడ దాని గురించి, ఆ సిటీ గురించి, అలాగే తన మాస్టర్ ఆ సిటీ గురించి ఏం చెప్పారో దాన్ని గుర్తు తెచ్చుకొని అది మధ్యలో పెట్టుకొని ఏం రాయాలో అంతా రాస్తుంది. అంటే ఫుల్గా మన తను ఏం రాసిందో చూపిరనమాట. ఆ చిన్న స్లిప్పు ఆ పావురానికి కట్టి ఎగరేస్తుంది. అంటే తన స్పైలో ఒక మ్యాటర్ని ఎవరికో చేరవేస్తుంది అనమాట. అది రాజమాతగా ఎవరికి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా తను ఎగరవేస్తున్న టైంలో అపాన్ వండుకొని యాంగ్ని అయితే పిలుస్తాడు. అక్కడ ఏం చేస్తున్నావు అనేసి మన యాపెన్ అయితే అడుగుతాడు. నేనేం చేయలేదు, ఊరికే ఉన్నా అనేసి అంటుంది. సరేరా ఇలా కూర్చో అని అంటాడు. హా అనేసి వెళ్ళి కూర్చుంటుంది. యాపెన్ ఇలా చెప్తాడు. నేను వాడినైతే ఇన్వెస్టిగేషన్ చేసేదానికైతే వెళ్ళా, వాడి దగ్గర నుంచి ఇంకా డీటెయిల్స్ అయితే లాగలేకపోయాను, కొంతవరకు అయితే సమాచారం ఇచ్చాడు అనేసి అంటాడు. హో అవునా అనేసి అంటుంది. అలాగే నువ్వు కూడా నీ లైఫ్ని కొంచెం చూసుకోవచ్చు కదా అనేసి అంటుంది. నీకు కూడా ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది కదా, దాన్ని అచీవ్ చేయొచ్చు కదా అనేసి అని చెప్తూ ఉంటుంది. తర్వాత వాడి కోసం అయితే ఒక బౌల్ నూడిల్స్ అయితే తెచ్చి పెడుతుంది. ఏంటి ఇది నాకా అనేసి అంటాడు. హా తిను, చాలా బాగుంటుంది అనేసి అంటుంది. వాడు గబగబా దాన్ని తింటూ ఉంటాడు. అప్పుడు వాడు వండుకొని ఇలా చెప్తాడు. నేను నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోవు కదా అనేసి అంటాడు. ఏమనుకోనిలే చెప్పు అనేసి అంటుంది. దానికి వాడు వండుకొని, ఎందుకు వాడు నేను ఇంతలా గాయం చేస్తున్నాడు అనేసి అంటుంది. అసలు నువ్వు ఏమంటున్నావు అనేసి మన యాంగ్ అయితే అంటుంది. అదే ఆ షన్నుగాడు నీ తలకి గాయం చేశాడు కదా అనేసి అంటుంది. కాదు కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అతను నన్ను ఏమీ గాయం చేయలేదు అనేసి అంటుంది. మరి ఇది ఎలా తగిలింది అనేసి అంటాడు. ఇది నా మిస్టేకే, నేనే తగిలించుకున్నా అనేసి అంటుంది. దానికి వాడెందుకని, అవునా అయితే వాడు నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదా అనేసి అంటాడు. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అతను నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు, అలాగే నన్ను కాపాడుతూ వస్తున్నాడు, అలాగే నా కుటుంబాన్ని అయితే ఇంకా బాగా చూసుకుంటున్నాడు. ఇలా వాడి గురించి చాలా అంటే చాలా మంచిగా చెప్తూ ఉంటుంది. అలాగే షన్ను అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే నన్ను ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు అనేసి అంటుంది. అలాగే వాడంటే నాకు ఇష్టం ఉన్నట్టుగా అయితే చెప్పేస్తుంది ఆ పనికి. ఆ పని అయితే సైలెంట్ అయిపోతాడు. ఇదంతా మన షన్ను అయితే చూస్తూనే ఉంటాడు. ఇదంతా చూసేసి మన షన్ను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత మన యాంగ్ వండుకొని ఒక ప్లేస్కి అయితే ఒక పని మనిషి తీసుకెళ్తుంది. ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ఈ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేయండి, ఎవరు రాకుండా నేనైతే చూసుకుంటా అనేసి అంటుంది. ఇక్కడ ఆడవాళ్ళ ప్లేస్ కాబట్టి మిగతా ఆడవాళ్ళు కూడా రానివ్వకుండా చూసుకుంటా, మీరు ప్రశాంతంగా కాసేపు ఎంజాయ్ చేయండి అని చెప్తుంది. సరే అనేసి మన యాంగ్ అయితే వాటర్లోకి వెళ్తుంది. అక్కడికి షన్ను అయితే వస్తాడు. ఎవరది ఎవరది వచ్చింది అనేసి మన యాంగ్ అయితే అంటుంది. నేనేలే అనేసి అంటాడు.
ఎందుకు వచ్చారు, ఇది మగవారి ప్లేస్ అయితే కాదు, ఇది ఆడవాళ్ళ ప్లేస్, మీ ప్లేస్ ఆ పక్కుంది, వెళ్ళండి అనేసి అంటుంది. లేదు, నేను నీకోసమే వచ్చా అనేసి అంటాడు. ఏంటి విషయం అనేసి అడుగుతుంది. ఏం లేదు, నీతో కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి అని చెప్తాడు. అవునా, అయితే నేనే పైకి వస్తున్నా ఉండు అనేసి అంటుంది. లేదు లేదు, నేనే నీ దగ్గరికి వస్తా అంటే, ఇక్కడికా, నువ్వా, ఏంటి, మన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండే కదా, ఇప్పుడేంటి ప్రాబ్లం అనేసి అంటాడు. సరే కాస్త ఆగు అని చెప్పి అక్కడున్న కొవ్వొత్తులంతా ఆర్పేస్తుంది. తర్వాత షన్నునైతే చేయి పట్టి దింపుకుంటుంది. ఎందుకంటే వెళ్తురు లేదు కాబట్టి, అక్కడ వెళ్తుర్ల చీకట్లో ఏం కనిపించదు కాబట్టి షన్నునైతే చేపట్టి లోపలికైతే తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా నర్వస్గా ఉంటుంది యాంగ్. సరే ఏంటో చెప్పు, ఏమో చెప్పాలన్నావు కదా, ఏంటి విషయం అనేసి అడుగుతుంది యాంగ్. నేను అడిగే క్వశ్చన్ని నువ్వు నిజంగా ఆన్సర్ చెప్పగలవా అనేసి అంటుంది. నువ్వు అడిగి చూడు, నేను ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు అడుగు అనేసి అంటుంది. అలాగే, అయితే నేను అమ్మాయిల వెంట పడతానా లేదా అనేసి అంటాడు. లేదు లేదు, నువ్వు అమ్మాయిల వెంట పడింది లేదు, ఇంతవరకు నేను చూసింది లేదు, నీకు ఏ అమ్మాయి నచ్చదు, అలాగే ఏ అమ్మాయి నీ హార్ట్లో లేదు కదా అనేసి అంటుంది. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, నా హార్ట్లో ఎప్పుడు ఆ అమ్మాయి ఉండిపోతుంది అనేసి అంటాడు. అంతే, మన యాంగ్ అయితే కొంచెం డల్ అయిపోతుంది. అంత నర్వస్ అవడంతో నవ్వుతూ, నేను కొంచెం తప్పుగా అనుకున్నానులే, అయితే నాదే మిస్టేక్ అనమాట, ఇంట్లో ఒక అమ్మాయి ఉందన్నమాట అనేసి అంటూ తన డల్గా అయితే చెప్తుంది. దానికి షన్ను వండుకొని ఒక స్మైల్ అయితే ఇచ్చి, అవును, అవును, నేను ఆ కథ చెప్తాను మీరు, నా లవ్ స్టోరీ అనేసి అంటాడు. ప్రతిరోజు రాత్రి అయితే చాలు తన దొంగచాటుగా నా దగ్గరికి అయితే వచ్చి ఒక రైస్ కేక్ ఫుడ్ అయితే పెట్టి నాతో చాలా మాట్లాడుతూ ఉండేది. అలాగే తన ఫేస్ నాకు ఇంకా బాగా గుర్తుంది. అలాగే తన పేరైతే గుర్తులేదు కానీ తన ఫేస్ ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తుంది. తన జ్ఞాపకాలు ఇప్పటికి కూడా బాగా గుర్తొస్తున్నాయి. తన కోసం నా లాకెట్ అయితే ఒకటి ఇచ్చా అనేసి చెప్తాడు. ఇదంతా వింటున్న మన యాంగ్ అయితే కొంచెం చాలా ఎమోషనల్ అయిపోతుంది. కొంచెం ఆశ్చర్యపోతుంది. తన గురించి చెప్తున్నాడా అనేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత షన్ను ఇలా చెప్తాడు. తను వండుకొని ఒకరోజు ఇలా చెప్పింది, నేను త్వరలో మళ్ళీ నీ జీవితంలోకి వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి అయితే వచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు తన నా భార్యగా అలాగే నా పక్కనే ఉంది తనే అనేసి అని చెప్పే కాలికి మన యాంగ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. షన్ను వండుకొని చాలా ఏళ్ళ తర్వాత నిన్ను కనిపెట్టాను, లాస్ట్కి నువ్వు నా వైఫ్గా నాకు చిక్కావు అనేసి అంటాడు. అని యాంగ్ అయితే చాలా అంటే చాలా సంతోషం. షన్ను అయితే ఇలా చెప్తాడు, ఇంక మీదట నిన్ను అయితే వదలను, నేను కనిపెట్టడంలో నేనైతే లేట్ చేయలేదు అనుకుంటున్నా, నీకు ఒక ప్రామిస్ అయితే చేస్తున్నా, నా జీవితం అంతా ఎండ్ అయ్యేంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా, కానీ నిన్నైతే వదలను అనేసి అని చెప్తాడు. మన యాంక్ అయితే ఒక ప్రామిస్ అయితే చేస్తాడు. ప్రామిస్ చేసి తననే అయితే కిస్ అయితే చేస్తాడు. అలా కిస్ చేయడంతో మన యాంగ్ నర్వస్గా ఫీల్ అయ్యి వెనక్కి అయితే వెళ్తుంది. కానీ మళ్ళీ అయితే కిస్ అయితే చేస్తాడు. కాసేపు తర్వాత మన యాంగ్ వండుకొని మళ్ళీ వాడికి అయితే ముద్దు పెడుతుంది. అంటే మన యాంగ్ కూడా ఇష్టమే అనమాట షన్ను అంటే. తను ముద్దు పెట్టు ఇలా తెలుపుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు. అలా వాళ్ళ ప్లేస్కి అయితే రిటర్న్ అవుతూ ఉంటారు. మన యాంగ్ ఇలా అడుగుతుంది, అసలు ఆ పిగ్గు బొమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది, అది నాదే కదా అనేసి అంటుంది. అవును అనేసి అంటాడు. నీదని తెలిసే నా దగ్గర దాచుకున్నా అనేసి అంటాడు. అంటుంది. అప్పుడైతే స్టోరీ చెప్తాడు. తను వచ్చి తన బొమ్మ తయారు చేయలేకపోతుంది అని చెప్తుంది కదా, అప్పుడు నువ్వు ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు, అదంతా నేనైతే చూశాను, బొమ్మను నాకు తను గిఫ్ట్ చేసింది, అప్పటి నుంచి నా దగ్గరే పెట్టుకున్నా అనేసి అంటాడు. తర్వాత నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వు అక్కడి నుంచి ఊరదిలి వెళ్ళిపోయావు, ఇంకా ఏం చేయలేకపోతుంది, మళ్ళీ నా జీవితంలోకి వస్తావులే అని నేను ఎదురు చూస్తాను కానీ చెప్పా పెట్టకుండా నా జీవితంలోకి అయితే వచ్చేసావు అనేసి మన షన్ను అంటాడు. అలా వాళ్ళ లవ్ చూపులను అయితే చూపించుకుంటూ ఈ స్టోరీని ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్ అయినందుకు సారీ అండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇన్నాళ్ళకి వీడియో చేయాల్సి వచ్చింది. బేబీ ఉన్నాడు కాబట్టి నేను చేయలేకపోయినా, అందులో నా హెల్త్ నేను చూసుకోవద్దా. సరే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్.